ఇప్పుడు యేసుక్రీస్తు శిష్యుల్లో ఒకడైన ఈ యోధ యేసుక్రీస్తుని ముద్దు పెట్టుకోవడానికి వచ్చాడంట. అంటే ముద్దు పెట్టుకుని ఆహ్వానం తెలియజేస్తున్నాడా, అప్పగించబోతున్నాడా అంటే అప్పగిస్తున్నాడు. అప్పగించడం ఏంటి? ముద్దు పెట్టుకుని అప్పగించడం ఏంటి అంటే మంచిగానే నటిస్తూ అప్పగించడం ఏంటి? ఈరోజు చాలామంది ఇలానే ఉన్నారు. చాలామంది మనతో మంచిగానే ఉంటున్నారు, మంచిగానే మాట్లాడుతున్నారు, కానీ వాళ్ళ లోపల ఏవో లోతైన కొట్టు సంబంధాన్ని ఆలోచన నింపడుతున్నారు. ఏమైంది ఎందుకు ఇదంతా అని అంటే ఏమో వాళ్ళకి ఎక్కడో మనం నచ్చలేదు. సో ఇంకా అది లోపల పెట్టుకున్నారేమో, కడుపులు పెట్టుకున్నారేమో, టైం వచ్చినప్పుడు చూపిద్దాం అన్నట్టుగా వాళ్ళ ఆలోచన విధానం ఉంది. అయితే ఇప్పుడు యేసుక్రీస్తు వారు యోధాకి ఏమైనా అన్యాయం చేశాడా? లేదే, అన్యాయమే చేయలేదే. ఫస్ట్ నుంచి ఆయన చేసుకుంటూ వచ్చింది మేలే. మరి అలా మేలుకరమైన ఆలోచనతో నింపబడాల్సింది పోయి ఆయననే అప్పగించాలని ఆలోచనలోకి వచ్చాడంటే దాని అర్థం ఏంటి? ఆయనకి 30 వెంట్రుకలు ఇస్తానన్నారట. ఆ వెంట్రుకల కోసం సాక్షాత్ యేసుక్రీస్తు వారిని అప్పగించడానికి అడిగిపోయాడు. ఈరోజు చాలామంది ఏవో ఆశిస్తున్నారు, ఎటు వెళ్తున్నారు అంటే వాళ్ళకి కొంచెం కంఫర్ట్ కూడా చాలు, వాళ్ళ ఆలోచనలో చక్కగా దేవుని కోసం నమ్మకంగా ముందు కొనసాగాలని ఆలోచన మర్చిపోయారు. మేము కరెక్ట్గా ఉంటే చాలు, అంటే మేము లబ్ధి పొందితే చాలు, ఇంకెవ్వరు కూడా మాకు వద్దు, ఇంకెవ్వరు ఆలోచన మాకు వద్దు, మాకు మేమే అన్నట్టుగా చాలామంది ముందు కొనసాగుతున్నారు. దాన్ని దేవుడు యాక్సెప్ట్ చేయడు. అలాగే వీళ్ళు నవ్వుకోవడానికి, వీళ్ళు సంతోషించడానికి ఎదుటివారిని అపహాస్యం చేస్తూ ఉంటారు, కించపరిచి మాట్లాడుతుంటారు. అది కూడా దేవుడు యాక్సెప్ట్ చేయట్లేదు. క్రైస్తవులుగా మనం ఉండాల్సిన విధానం అది కాదంటాడు.